జీవన భాష్యం రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ పాఠం గజల్ ప్రక్రియకు చెందినది. గజల్లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని, కవి నామముద్రను తఖల్లస్ అని అంటారు. పల్లవి చివరన ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యప్రాసం రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేళన, ఇంపు కుదింపు గజల్ జీవన గుణాలు. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజల్స్లోనిది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది, నీ రహదారవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది, నీ రహదారవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందలకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది, అది నీ బలగం అవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమిసినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది, అది నీ అంతరంగ తరంగాల సెలయేరై మిగిలింది, మాగది సెలయేరై మిగిలింది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది, నీ రహదారవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది, అది దారవుతుంది, నీ రహదారవుతుంది.